శని హోమం చేసుకుంటే ప్రతి ఒక్కరికి చాలా మేలు జరుగుతుందండి. మీరు ఏ ప్రయత్నం కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, విదేశీ ప్రయాణాలా, ఏదైనా కానివ్వండి. శనీశ్వరుడు అంటేనే మిగతా దేవుళ్ళకు హడల్. ఎవరితో పెట్టుకున్నా పర్వాలేదు కానీ శనీశ్వరునితో మాత్రం మనం పోటీ పడకూడదు అంటారు. ఎందుకంటే అంత నిక్కట్టుగా ఉంటాడు అతను. అసలు మాట తప్పడు, మడిమ తిప్పడండి శనీశ్వరుడు. అందుకే ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే అసలు వెనక్కి గుంజడు ఇంకా. అందుకే శనీశ్వరుడు ఎప్పుడైతే మన మాట ఎప్పుడు వింటాడంటే కుంభరాశిలోకి శనీశ్వరుడు అడుగు పెట్టినప్పుడు మన మాట వింటాడు, ఆ తర్వాత విన్నాడు. అందుకే కుంభరాశిలో ఇప్పుడు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అందుకే మిమ్మల్ని శని హోమం జరిపించుకుంటారు. అది మే 4వ తారీఖున 2024లో మే క్రోధినామ సంవత్సరంలో మనకు నర్మదా నది పుష్కరాలు 1 మే నుండి 12వ తారీఖు వరకు జరుగుతున్నాయి. వృషభ రాశిలోకి గురువుడు అడుగు పెట్టాడు. ఆ సమయంలో పుష్కర కాలంలో శని హోమం జరిపించుకుంటే 1000 కోట్ల శనికి సంబంధించిన 8వ నంబర్ రావడం. నవనాయకుల ఫలితాలలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్గాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉండడం. మేషంలో ఉన్నటువంటి గురుడు మే 1వ తారీఖున వృషభ రాశిలోకి రావడం వల్ల నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. ఆ పుష్కర సమయంలో శని హోమం జరిపించుకుంటే 1000 అశ్వమేధ యాగాలతో సమానం. మే 4వ తారీఖున శని హోమం జరిగే రోజు పాటించవలసినటువంటి నియమాలు. ఆ రోజు ఉదయం ఇంటిల్లిపాది తల స్నానం చేయాలి. గోవులకు అరటి పళ్ళు తినిపించాలి. నల్ల చీమలకు చక్కెర చల్లాలి. నల్ల కుక్కలకు ఆహారం వేయాలి. ఇవేవి మీకు సాధ్యం కాని ఎడల 2 దీపాలు నల్ల ఒత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించడం శుభప్రదం. శని హోమం చేయించుకున్నటువంటి వారికి కలిగే ప్రయోజనాలు: ఆర్థిక సమస్యల నుండి విముక్తులు అవ్వవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి కలహాలు దరిచేరవు. కష్టపడి సంపాదించిన దానికి ప్రతిఫలం పొందుతారు. చేజారుతున్నటువంటి ఉద్యోగాలు చేతికి అందుతాయి. సంతాన సమస్యతో బాధపడుతున్న వారికి మేలు జరుగుతుంది. శత్రు వినాశనం జరుగుతుంది. వ్యాపారాలలో నష్టాలు తగ్గి లాభాల బాటలో పడతారు. మనశ్శాంతి లభించి సుఖమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. రాబోయే 30 సంవత్సరాలు మీకు, మీ కుటుంబానికి ఎలాంటి హాని తలపెట్టకుండా మీరు చేసే ప్రతి పనిలో మీ వెంటే ఉంటాడు శనీశ్వరుడు. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. మే 4వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. మీరు ఈ శని హోమానికి హాజరు కాకుండానే శని హోమాన్ని జరిపించుకోవచ్చు. కేవలం మీ గోత్రనామాలు పంపించిన ఎడల మీ గోత్రనామాల మీదుగా శని హోమం జరిపించి వీడియో తీసి మీ వాట్సాప్ నంబర్కి పంపించడం జరుగుతుంది.